ఒక ప్రశ్న లేవనెత్తారు. మీ బంధుకు మీరు దయచేసి సైలెంట్ ఉండాలి. అక్క మళ్ళా కూర్చోడు మైండ్ ఫోన్ బండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ అయితే మీ బంధుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఎం మద్దతు ఇచ్చింది, తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చింది. కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. మీ బంధు ఎవరు మీరా? కొంతమంది ఏం చేశారంటే ఈ ఫేస్బుక్ లో ఫేక్ యూనివర్సిటీ ఉన్నది, వాళ్ళు ట్రోల్ చేశారు. ఏమని? బీసీ జేఏసీ బంధు పిలిపించింది, ఆ చేలు అక్కనే బీసీ జేఏసీ బంధు పిలిపించింది కాబట్టి ఆ బంధు ఎవరి మీద అని. ఎందుకంటే క్లారిటీలు రావాలని నేను 2 నిమిషాలు మాట్లాడి ముఖ్యమంత్రులకు ఇస్తా. మీరు ఎలక్షన్ లో బిజీ ఉన్నారని మాకు తెలుసు. కాబట్టి ఆ బంధు ఎవరి మీద? ఎందుకంటే జేఏసీ ఏర్పడ్డది, ఉద్యమం చేసినాం. భవిష్యత్తులో జేఏసీని విస్తృతంగా కలిగించి దీని దాకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఉన్నప్పుడే కొంత మా జేఏసీ యొక్క పరిధి విస్తరణ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ బంధు ఎవరి మీద అన్నారు. సోదరులారా ఒకటిసారి గమనించండి. కళింగ భవన్లే రాయనకు ఫోన్ చేసినా, అన్న మీరు రావాలంటే తమ్మి గంటతో ఎందుకు పెట్టాము, మనోళ్ళు జిల్లాలకు వెళ్ళి వస్తారు, ఇబ్బంది పడతారు కదా, జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ లో గంట దూరం ఎందుకు పెట్టామన్నాడు. అంటే ఈ కళింగ భవన్లు పెట్టడానికి ఒక చరిత్ర ఉన్నదా? ఈ కళింగ భవన్ ఇబ్బంది అయినా సరే వాస్తవంగా మనకు ట్రాఫిక్ సమస్య ఉంది, పార్కింగ్ సమస్య ఉంది, అయినా ఈ కళింగ భవన్ ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు స్వరాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ జేఏసీ అని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ లూలూరు గౌరచక్కర్ అన్న ప్రత్యక్ష సాక్ష్యం అన్ని తెలుసు. అదేవిధంగా మా సినీ డైరెక్టర్ శంకరన్న కూడా ఉన్నాడు. కాబట్టి అయితే శ్రీమన్ అయితే అసలే. కాబట్టి ఇలా జేఏసీ టీజేఏసీ అనేది ఈ కళింగ భవన్ ఏర్పాటైంది. టీజేఏసీ ఏర్పడిన తర్వాత ఇలా ఆ రోజు నేను మీడియా సమావేశంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. టీజేఏసీ ఏర్పడినప్పుడు అప్పుడు వాళ్ళు టీజేఏసీ నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు. టీజేఏసీకి మద్దతుగా ఎవరెవరు సపోర్ట్ చేశారు? అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీ కాంగ్రెస్ పేరు మీద సపోర్ట్ చేసింది. అదేవిధంగా టీడీపీ పార్టీ టీడీపీ మీద సపోర్ట్ చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, సిపిఐ ఉన్నది, అన్ని పార్టీ బీజేపీ ఉన్నది, బీజేపీ అని ఉన్నది. ఒక జేఏసీలో లేదు, ఒక సిపిఎం పార్టీ మాత్రమే. ఆ రోజు సమైక్యాంధ్ర నినాదంతో ఆ రోజు సిపిఎం పార్టీ ఉన్నది. ఒక్క సిపిఎం పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్ని ఉన్నాయి. అందరు కలుపుకొని ఆ రోజు అన్నారు, ఎవరైనా కానీ తెలంగాణ బిడ్డనా కాదా? తెలంగాణ బిడ్డలైతే తెలంగాణలో ఉన్నటువంటి మనకు పార్టీలు ఎక్కడ లేదు, ఎవరి పార్టీ వాళ్ళకు కూడా ఒక ఉమ్మడి ఏజెండాతోటి, తెలంగాణ రాష్ట్ర సాధన ఏజెండాతోటి మనం టీజేసీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం ఉమ్మడి కార్యకర్తలతో కొట్లాడాలని చెప్పి ఆ రోజు సాగరగారం చేశారు, సకల జిల్లా సమ్మె చేశారు, ఆ తర్వాత రామనాథ దిగ్బంధం చేశారు, తెలంగాణ బంధు జరిపారు. అందరూ కూడా అన్ని పార్టీలు కలుపుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు పర్లేదు? ఆ రోజు ఎవరైతే మరి మీరు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమం ఎవరి మీద అనట్లేదు. ఇక్కడ కలిసి వచ్చే ఎవరైతే మద్దతు ఇస్తారో మనకు వచ్చిరో, ఎవరైతే మీతో బీసీ ఉద్యమానికి కలిసి వస్తారని చెప్పి వచ్చిరో వాళ్ళందరినీ కలుపుకొని పోయేటువంటి బాధ్యత ఆ రోజు మేమంతా జేఏసీగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సంపూర్ణంగా జేఏసీకి ఒక రోజు ముందే చెప్పినాం, విమర్శలు మీరు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద అడ్డం పెట్టారు, ఇంకో పార్టీ మీద విమర్శలు చేసుకోవడం మీ పార్టీ ఆఫీసులో చేసుకొని లేకపోతే బయట చేసుకొని, కానీ తెలంగాణ బీసీ బంధు సమయంలో మాత్రం ఒక పార్టీ
పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకోవద్దు అని చెప్పి మేము అప్పీల్ చేసినాం. అందరూ సహకారంతో అందరూ యొక్క సమిష్టి కృషితోటి ఇలా జేఏసీ ఇచ్చినటువంటి బంధు సక్సెస్ అయ్యింది. ఇప్పుడు 18వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు, అంటే దాదాపు 14 రోజులుగా ఇవాళ మీ బీసీ జేఏసీ ఏం చేస్తుంది, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద ఇవాళ ఒకటి అడగడం జరిగింది. మేము బీసీ జేఏసీ రాత్రి కూర్చొని కొంత దయచేసి జేఏసీలో మేము కొన్ని ప్రతిపాదన చేస్తే సవరణ చేస్తాం. ఈరోజు జేఏసీ రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాం. ముఖ్యులతో దయచేసి చేతలు ముఖ్యులతో మాట్లాడాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, జేఏసీ పుల్పేజీడు కమిటీ ఇందులోనే మనం వేస్తాం. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీజేపీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, అదేవిధంగా ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు సలహా మండలిగా మేము ఈ జేఏసీకి ఏర్పాటు చేసుకుంటాం. సలహా మండలిగా, ఎందుకంటే ఇంతవరకు 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమం ఉన్నాం. మీ సహకారంతో ఈ ఉద్యమాన్ని నడిపించగలిగినాం. రేపు కూడా ఎందుకు సలహా మండలిలో వేసుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. వాళ్ళ సహకారంతో మన ఉద్యమం నడవాలి. ఈ ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతమైనటువంటి ఈ సమయంలో కూడా అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు మీ సహకారం లేకపోతే ఈ ఉద్యమం నడవదు. కాబట్టి మీ సహకారంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరు పార్టీలు వేరు కావచ్చు, మాకు సంబంధం లేదు. మీ పార్టీలతో సంబంధం లేదు. మనమందరం బీసీ కుటుంబ సభ్యులం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మా కుటుంబ సభ్యులుగా భావించి మిమ్మల్ని సలహా మండలి వేస్తాం. మధ్యాహ్నం తర్వాత ఆ కమిటీ ప్రకటిస్తే